సరే 30 రోజులు కనుక జైల్లో కనుక ఉంటే ఇమీడియట్ గా వారి యొక్క పదవి పోతుంది అనేటువంటి బిల్ ఏదైతే హోమ్ మినిస్టర్ పెట్టారో ఆ బిల్లుని ప్రమోట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు కూడా ఒక నినాదాన్ని ఇస్తున్నారు. 1 నేషన్ 1 రూల్, ఒకటే దేశం ఒకటే నిబంధన ఉండాలి. కాబట్టి మేము ఈ బిల్లు తీసుకొచ్చామని వారు చెప్తున్నారు. మరి మేము కూడా అదే అంటున్నాం కదా సార్, గత 15 సంవత్సరములుగా 1 నేషన్ 1 పెన్షన్ రూల్ అంటున్నాము. మీరు చట్టాలు చేసేటువంటి పాలకులకేమో పాత పెన్షన్ ఇస్తారు, ఆ చట్టాలను కేంద్ర స్థాయిలో అమలు చేసేటువంటి అలాంటి ఉద్యోగ కార్మిక శ్రామికులకేమో కొత్త పెన్షన్ అమలు చేస్తారు. 1 నేషన్ 1 పెన్షన్ రూల్ మీరు ఎందుకు అమలు చేయడం లేదు? ఇప్పుడు 1 నేషన్ 1 రూల్ అనేది ఎందుకు తీసుకొస్తున్నారు తెర మీదకి అని అడుగుతున్నాము. మీరు ఖచ్చితంగా దయచేసి సుప్రీంకోర్టు జడ్జెస్ కి, హైకోర్టు జడ్జెస్ కి, ఎవరైతే న్యాయ దేవత ముందు కూర్చొని తీర్పులు చెప్తున్నారో వారందరికీ కూడా మీరు పాత పెన్షన్ అమలు చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 70% కోట్లాది రూపాయలు ఆస్తి ఉన్నటువంటి వ్యక్తులే ఈ రోజు చట్టసభలకు వెళ్తున్నారు. వారందరికీ కూడా మీరు పాత పెన్షన్ ఇస్తున్నారు. ఇటీవల మనం చూసాము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ గారు పదవీ విరమణ చేసిన అనంతరం వారికి వస్తున్న పెన్షన్ మనం చూసాము. మాజీ ఎమ్మెల్యేగా 42,000 తీసుకుంటున్నారు, మాజీ ఎంపీగా 31,000 తీసుకుంటున్నారు, మాజీ ఉపరాష్ట్రపతిగా 2 లక్షల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు. ఒక వ్యక్తికి 3 రకాల పాత పెన్షన్లు. మాకు మాత్రము 30 నుంచి 40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మాకు మాత్రము న్యూ పెన్షన్ స్కీమ్ అని ఇస్తున్నారు. ఈ సిపిఎస్ లో మాకు వస్తున్న పెన్షన్ ఎంతంటే ఈ రోజు అటు పక్కన ఉపరాష్ట్రపతి గారు రిటైర్ అయ్యి లక్షల్లో పెన్షన్ తీసుకుంటే ఇటు పక్క మా చిరుద్యోగి ఒక విఆర్ఓ 46,000 రూపాయల జీతంతో రిటైర్ అయినటువంటి ఒక విఆర్ఓకి కేవలం 1,364 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇతర ఏ సామాజిక పెన్షన్స్ కానీ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు కానీ అతనికి అమలు కావడం లేదు. అతను 62 సంవత్సరాల వయసులో ఏ పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలా బతకాలని మేము అడుగుతున్నాము. ఈ రోజు మీరు పాత పెన్షన్ భారం అంటున్నారు. మేమంటున్నాం పాత పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో భారం